ఒక 2.5 hours అవుతుంది. నేను ప్రజెంట్ అయితే భీమవరం నుంచి స్టార్ట్ అయ్యాను. వచ్చేటప్పటికి నేను ఏరూరు ద్వారకా తిరుమల రోడ్లోంచి వచ్చాను. దోపచర్ల ప్లస్ ఆ రూట్లో వచ్చాను. అసరాపేట అండ్ దమ్మపేట ఆ రూట్లో వచ్చాను. నేను ప్రజెంట్ నేనైతే దమ్మపేట హైవేలో ఉన్నాను. నేను ప్రజెంట్ వెళ్ళే డెస్టినేషన్ ఏంటంటే బోగోతా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. నేను ప్రజెంట్ బోగోతా వాటర్ ఫాల్స్ వచ్చేటప్పటికి మన్నూరు అటు సైడ్ వస్తుంది మీకు. మన్నూరు అసరాపేట నేనైతే ప్రజెంట్ ఆ రూట్లో ఉన్నాను. మీకైతే మన్నూరు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ నుంచి వేరే రూట్ ఉంటుంది. అక్కడ నుంచి ఎలా వెళ్ళాలని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రజెంట్ అయితే దమ్మపేట రూట్లో ఉన్నాను. నేను ప్రజెంట్ అయితే బోగోతా వాటర్ ఫాల్స్కి అయితే ఆన్ ద వేలో ఉన్నాను. అరౌండ్ వచ్చేటప్పటికి ఒక 160-200 kilometers వస్తుంది బోగోతా వాటర్ ఫాల్స్ నేనున్న ప్రజెంట్ ప్లేస్ నుంచి. అయితే దమ్మపేట బోర్డు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ డెస్టినేషన్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ 4 roads వచ్చినాయి. ఇక్కడ నుంచి అయితే రైట్ కట్ అవ్వాలి. ప్రజెంట్ ఇంక ఇలాగే రూట్ కంటిన్యూ అవుతుంది. ఇంకా అరౌండ్ 160 kilometers వెళ్ళాలి. ఏంటంటే భద్రాచలం టచ్ అవ్వదు ఈ రూట్లో. నియర్ భద్రాచలం ఒక 100 kilometers ఉంటుంది మనం వెళ్ళే ప్లేస్ నుంచి. అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రెయిన్ పడుతుంది లైట్గా. సేమ్ కేరళ వెళ్ళినట్టు ఫీల్ అయితే ఉంది మనకైతే. నాకైతే మాత్రం కేరళ వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది మొత్తం. ఇక్కడ దమ్మపేటలో మెయిన్ ఫేమస్ ఏంటంటే నర్సరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మీకు ఏదైనా చెట్లు కానీ ఏమైనా కావాలంటే మనకి రాజమండ్రి సైడ్ ఎట్లా దొరుకుతాయో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చాలా చోట్ల ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా చోట్ల నర్సరీసే ఉన్నాయి మొత్తం. చాలా బాగా మెయింటైన్ చేశారు ఊరు. ఎందుకంటే మొత్తం అన్ని చెట్లే, ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి ఊర్లో. ఫ్రెష్గా ఉంది, ఎయిర్ మొత్తం ఫ్రెష్గా ఉంది. చాలా బాగుంది నిజంగా ఊరు మాత్రం. భూపాలపట్నం అనే ఊరు దగ్గర అయితే ఉన్నాను. భూపాలపట్నం నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అయితే బోర్డు ఉంటుంది బోగోతా వాటర్ ఫాల్స్ అని చెప్పి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది చూడండి బోర్డు, అది బోగోతా వాటర్ ఫాల్స్ అని చెప్పి అయితే ఉంది. ఇవి అయితే చూపిస్తున్నారు రైట్ సైడ్కి అయితే వెళ్ళమని చెప్పి. ఇక్కడ కూడా ఉంది ఈస్ట్ కోస్ట్ టూరిజం. ఇక్కడ కూడా ఉంది ఈస్ట్ కోస్ట్ టూరిజం జోన్ అయితే అని ఉంది, రాసి ఉంది ఇక్కడైతే. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా చాలా పెద్ద బోర్డు అయితే ఉంది బోగోతా వాటర్ ఫాల్స్ అని చెప్పి. మీకు ఈ బోర్డులో అయితే బాగా మెన్షన్ చేశారు ఏంటనేది మొత్తం. నేనైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే వాటర్ బోర్డ్ లోపలికి వెళ్ళావు. ఒక మనిషికి అయితే 20 rupees, ఒక బైక్ అయితే మళ్ళీ 20 rupees అంట, కార్ 50 rupees అంట, ఆటో 50, బస్ అయితే 200 అంట ఛార్జ్ లోపలికి వెళ్ళడానికి. నేను ప్రజెంట్ అయితే ఇంక లోపలికి వెళ్తున్నాను, టికెట్ తీసుకున్నాను కాబట్టి. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రోడ్ అయితే చాలా బాగుంది. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాను వెళ్ళటం కోసం. ప్రజెంట్ అయితే వెహికల్స్ అన్నీ పైనే ఉన్నాయి. నాకు తెలిసి అయితే వెళ్ళవనుకుంటా బైక్స్ అక్కడికి. వెయిటింగ్ లోపలికి వెళ్ళడానికి అయితే. బోగోతా వాటర్ ఫాల్స్ వచ్చిన తర్వాత వాటర్ ఉండవని అయితే ఎక్స్పెక్ట్ చేసాము, కానీ వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాము. జనాలు అయితే మామూలుగా లేరు, ఫుల్గా ఉన్నారు. ఏదో పార్క్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే ఫీలింగ్ రాట్లా, కానీ దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది.
అయితే లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే మంచి అయితే వుడ్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ నుంచి అయితే మొత్తం సీనరీ అంతా కనబడుతుంది. పైకి వెళ్తే పైకి వెళ్ళి వస్తాను ఒకసారి. చాలా బాగుంది. పైకి వెళ్ళి అయితే మొత్తం అంతా చూపిస్తాను. పైనుంచి ఇలా ఉంది మొత్తం ఫుల్ వ్యూ ఇది. చూడండి వాటర్ ఫాల్స్ ఫుల్ వ్యూ మొత్తం చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. ఎక్స్పెక్టింగ్ చేసిన దానికన్నా చాలా బాగుంది ఈ ప్లేస్. ప్రస్తుతానికి అయితే వాటర్ ఫాల్ ఫుల్ వ్యూ మొత్తం చూపిస్తున్నాను మీకు. మొత్తం ఫుల్ వ్యూ ఇది. వామ్మో మీ అందరికి సౌండ్ బాగా వస్తున్నట్టుంది. వాటర్ సౌండ్ అది. పైనుంచి అయితే మొత్తం అంతా కనపడే ప్లేస్ అయితే ఒకటి ఉంది, అదైతే చూపించాను. ప్లస్ అలాంటిదే ఇక్కడ ఇంకో ప్లేస్ కూడా ఉంది. పైకి వెళ్ళి అయితే మొత్తం వ్యూ పాయింట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. పైనుంచి అయితే మొత్తం వ్యూ పాయింట్ అంతా కనపడుతుంది. మొత్తం చాలా బాగుంది. పైకి వెళ్తే తెలుస్తుంది మీకు పైనుంచి ఎలా కనపడుతుందో వ్యూవింగ్ పాయింట్ మొత్తం అయితే. పైకి వెళ్తున్నాను. మొత్తం వ్యూవింగ్ పాయింట్ ఇది. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇదే మొత్తం వ్యూవింగ్ పాయింట్. ఇక్కడ నుంచి అయితే మొత్తం అంతా చూడొచ్చు పైన ఎలా ఉంది ఏంటని. అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కనబడుతుంది ఇలాగా. ఇక్కడ నుంచి అయితే మంచి వ్యూవింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఫేస్ అయితే బ్లాక్ వచ్చేస్తుంది. మొత్తం అయితే ఇదే ప్లేసు. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. మొత్తం అయితే నేనైతే ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాను ప్లేస్ని చూసి అయితే. ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను బ్యాక్ సైడ్ కనపడేది మొత్తం వ్యూవింగ్ పాయింట్ అయితే. ఓవరాల్గా ప్లేస్ అంతా ఇది. ప్లేస్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను. కంపల్సరీ నెక్స్ట్ టైం అయితే ఫ్యామిలీని తీసుకొచ్చి అయితే ఇక్కడ ఎంజాయ్ అయితే చేస్తాను. మీకైతే ఓవరాల్గా ఈ ప్లేస్ అంతా చూపిస్తున్నాను. ఎంట్రీ ఏముండదు. భద్రాచలం నుంచి వచ్చేటప్పటికి 120 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి రావడానికి. దీని పేరు వచ్చేటప్పటికి బోగతా వాటర్ ఫాల్స్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, నయాగ్రా వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఛత్తీస్గఢ్ దగ్గర కాబట్టి నయాగ్రా వాటర్ ఫాల్స్ అని కూడా అయితే పేరు అయితే వచ్చింది. మొత్తం ఓవరాల్ లొకేషన్ ఇది చాలా అంటే చాలా బాగుంది లొకేషను. మొత్తం ప్లేస్ అయితే మొత్తం ప్లేస్ ఇది. మొత్తం ఓవరాల్ ప్లేస్ అయితే ఇలా ఉంది. నా బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది అదే. మొత్తం దీనికోసం వచ్చాను, అంత కష్టపడి దూరం నుంచి. క్లారిటీగా కనబడిద్దే లేదో, లైట్ అయితే డల్ అయింది బాగా.
నా బ్యాక్ సైడ్ కనపడుతుంది చూడండి, అదే నయాగ్రా ఫాల్స్. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇంకొంచెం దగ్గర నుంచి అయితే మొత్తం అంతా చూపిస్తాను. ఇదే ఓవరాల్ ప్లేస్ ఇదంతా. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. మేము వచ్చి అయితే 3 o'clock అయింది. ఇప్పుడైతే అరౌండ్ 5:30 అవుతుంది. ఇంకోసేపులో అయితే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మేము మళ్ళీ 350 kilometers వెళ్ళాలి కాబట్టి చాలా గమ్మున వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే లైట్ ఆఫ్ అయిపోతుంది. రూట్ అయితే చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ నుంచి భీమవరం వెళ్ళాలంటే. మీకు ఓవరాల్గా ఈ ప్లేస్ అంతా అయితే ఒకసారి అయితే చూపిస్తాను. ఎంట్రీ ఏముండదు, ఒక 20 rupees మాత్రమే ఉంటుంది ఫర్ హెడ్కి. ఇంకా అంతకుమించి ఏముండదు. మీరు ఫుడ్ ఏమైనా తెచ్చుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటట్టు అయితే బయట నుంచి తెచ్చుకోవడం బెటర్, ఎందుకంటే లోపల ఏమీ దొరకవు. ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి అయితే వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా. బ్రో హాయ్ బ్రో. ఏ ఊరి నుంచి వచ్చారు బ్రో? పాలంచ బ్రో. పాలవంచా. ఎలా ఉంది బ్రో ఈ ప్లేస్? అసలు ఇట్లుంటదని అనుకోలే, అసలు మామూలు లేదు. పీక్స్ అసలు. ఈ ప్లేస్ కి ఎవరినైనా రమ్మని సజెషన్ చేస్తావా? అంటే మా ఫ్రెండ్స్ రమ్మంట పక్క. ఇది చాలా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. అసలు విజిట్ చేస్తే చాలా. వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ బ్రో? అవును బ్రో, 20 మంది వచ్చినాం. 20 మంది. ఇంకా మీకు మా వాళ్ళు అక్కడ ఆడుతున్నారు అటు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లెక్క కూడా. అందరూ చాలా ప్రదేశాల నుంచి, విజయవాడ నుంచి, ఖమ్మం నుంచి అందరూ విచ్చేసినారు ఇక్కడికి చాలా మంది. ఈ యొక్క వాటర్ ఫాల్ చూస్తుంటే చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ దగ్గరలో ఎక్కడ వైన్ షాపులు లేవు, అదొకటే బాధాకరంగా ఉంది. చెప్పండి మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నా ప్రయాణం బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నా ప్రయాణం బ్లాగ్స్. ఓకే, నా ప్రయాణం బ్లాగ్స్. నా ప్రయాణం బ్లాగ్స్. ఓకే, థ్యాంక్ యూ భయ్య. థ్యాంక్ యూ ఆల్. నేను ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందో లేదో కామెంట్లో పెట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అయితే చేయండి. మీకోసం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే కంపల్సరీ తీసుకొస్తాను. ఇంకా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చిందో లేదైతే తప్పకుండా కామెంట్లో అయితే పెట్టండి. నేనైతే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. బోగతా వాటర్ ఫాల్స్ ఇక్కడితో అయితే నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను.